హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ 8 హౌస్ లో మరీ అంతలా కాకపోయినా ఓ మాదిరిగా ఆకట్టుకుంటుందని చెప్పుకోవాలి. ఇప్పటికే బేబక్క, శేఖర్ భాష ఎలిమినేట్ కాగా మిగిలిన ఇంటి సభ్యులు కాస్త గట్టిగానే గొడవలు పడుతున్నారండోయ్. అవును, మీలో ఎంతమందికి ఇప్పటికే ఫేవరెట్స్ ఫామ్ అయ్యారు? మీకు ఎవరు ఫేవరెట్ కంటెస్టెంట్ కింద కామెంట్ బాక్స్ లో చెప్పేయండి. ఎవరికి వాళ్ళే హైలైట్ అయ్యే పనిలో ఉన్నారు. ఇదంతా పక్కన పెట్టేస్తే హౌస్ లో ఉన్న ప్రేరణ ఇంట్లో రీసెంట్ గానే ఒక విషాదం జరిగింది. ఆమె భర్త వాళ్ళ అమ్మమ్మ చనిపోయిందట. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియా వైరల్ అవుతుంది. గత వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన శేఖర్ భాషకు అంతకు 2 రోజుల క్రితమే కొడుకు పుట్టాడు కదా. ఈ విషయాన్ని సాటర్డే ఎపిసోడ్ లో నాగార్జున గారే స్వయంగా చెప్పారు. ఈ విషయం చెప్పిన దగ్గర నుంచి తను బయటకు వచ్చేస్తానని కెమెరాలకి చెప్పాడట. అవకాశం ఉంటే తనని ఎలిమినేట్ అయ్యేలా చూడమని మిగిలిన హౌస్ మేట్స్ తో కూడా అన్నాడు. అయితే ఈ ఫుటేజ్ నిర్వాహకులు ఎపిసోడ్ లో చూపించలేదు. బయటకు వచ్చిన తర్వాత శేఖర్ భాష ఇదంతా చెప్పాడు. ఇక ప్రేరణ విషయానికి వచ్చేస్తే కొన్ని నెలల క్రితమే పెళ్లి చేసుకుంది. పేరుకే కన్నడ అమ్మాయి కానీ తెలుగు సీరియల్స్ చేస్తుంది. బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం టాప్ 3 లో కొనసాగుతుంది. అలాంటిది ఇప్పుడు ఈమె ఇంట్లో విషాదం నెలకొంది. ఈ విషయం త్వరలోనే బిగ్ బాస్ లో ఆమెకు తెలిసే అవకాశం ఉంది. ఒకవేళ చెప్తే ఈమె ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి. అలానే ఇంట్లో బాధతో గేమ్ పైన దృష్టి పెడుతుందా, లేదంటే హౌస్ నుంచి బయటికి పంపే ప్లాన్ ఏమైనా చేస్తారా అనేది వేచి చూడాల్సిందే. మీలో ఎంతమంది ప్రేరణ ఫ్యాన్స్ ఉన్నారో వెంటనే ఈ వీడియోని లైక్ చేసేసి మన ఛానల్ అయిన మోస్ట్లీ తెలుగుని ఎక్స్క్లూజివ్ బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసేసుకోండి.